అందరికీ నమస్తే. నా చేతి రుచులు మన పుణ్యక్షేత్రం మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. పేనీలు ఇలా ట్రై చేయండి, కొత్త వాళ్ళకి కూడా సూపర్గా ఉంటుంది. స్వీట్ షాప్లో కన్నా వెరీ టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. చక్కెర 1 కప్ తీసుకున్నాను. ఇలాచి 3 తీసుకొని మిక్సీలో పౌడర్ లాగా, మనకి ఫేస్కి వేసుకునే పౌడర్ ఎలా ఉంటుందో అలాగా పౌడర్గా పూర్తిగా అయిపోతేనే మనకి బాగుంటుంది, లేకపోతే చక్కెర ఉంటే బాగుండదు. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను మీకు ఎందుకు అనేసి. ఇప్పుడు వచ్చి మైదా పిండి 1 కప్ తీసుకున్నాను. దాంట్లో ఒక 1 పించ్ అంత సాల్ట్ వేసుకొని వాటర్ ఒక 1/4 కప్ కంటే తక్కువే పడుతుంది వేసుకొని మనం దాంట్లో ఒక 1/4 స్పూన్ ఆయిల్ వేసుకొని చేయికి అంటుకోకుండా, మనం పూరి పిండి ఎలా ఉంటుంది సేమ్ అలా చేసుకోవాలి. సేమ్ ఇలాగా మనకి సాఫ్ట్గా ఉండాలి. అది పిండి ఒక 45 మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ నానితేనే మనకి బాగుంటుంది. ఈ లోపల మనము దాని మీద ప్లేట్ పెట్టేసుకొని, నింతృగా తీసాను ప్లేట్. బియ్యం పిండి 3 స్పూన్స్, బటర్ 3 స్పూన్స్, అలాగే చక్కెర పొడి ఉంటుంది కదా మనం చేసాం కదా ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. మనకి తినేటప్పుడు అంటే చప్పగా లేకుండా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది పక్కన పెట్టేసుకోవాలి. బటర్ చెప్పాను కదా, బటర్ ఖచ్చితంగా వేసుకోవాలి. మీకు దగ్గర బియ్యం పిండి లేకపోతే ఆప్షనల్, గోధుమ పిండి వేసుకోవచ్చు, లేదా గోధుమ పిండి కూడా లేకపోతే మైదా పిండి యూజ్ చేయొచ్చు. కానీ బియ్యం పిండి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. లేనప్పుడు మనం ఏం చేయాలి, గోధుమ పిండినే వేసుకోండి. ఇది మనం పక్క పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చి మనం చపాతీకి ఎలాగా మనం పెద్దగా చేసుకుంటామో అలాగా ఒత్తుకొని పెట్టుకోవాలి. నాకైతే 1 కప్పుకి దగ్గర 35 పేనీల దాకా వచ్చింది. అంటే 1/2 కేజీ పైనే వచ్చింది పేనీలు. ఈజీగా చేసుకోవచ్చు, ఇబ్బంది కూడా లేదు. ఒకరి సహాయం లేకుండా మనమే చేసుకోవచ్చు. ఇలాగా మనం ఒకే సైజులోనే ఒక చిన్న ఉంటలు తీసుకొని, అంటే చిన్నగా రౌండ్ బాల్స్ తీసుకొని ఒక 4 తీసుకోండి. లేయర్ బై లేయర్ వేసుకుంటూ ఉంటే మనకి తినేటప్పుడు పొరలుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే మనం బటర్ వేసుకున్నాం కదా, దానివల్ల ఉంటుంది. దాంతోపాటు మనం లేయర్గా ఈ చపాతీకి అప్లై చేస్తూ ఉన్నాం కదా, అందువల్ల పొరలుగా ఉంటుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో, సంక్రాంతికి ఆ టైంలో పేనీలు చేసుకుంటారు, చాలా బాగుంటుంది. కొంతమంది శ్రీమంతం అప్పుడు చేసుకుంటారు. ఇది అనంతపురం స్పెషల్ అనమాట పేనీలు. ఒకసారి ఇప్పుడు మొత్తం మనం రౌండ్ ఏదైతే మనం లేయర్ బై లేయర్ చేసుకున్నామో అంతా హోల్డింగ్ చేసుకొని రౌండ్గా రోల్ చేసుకొని చిన్న ఒక 1 ఇంచ్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి సైజు. ఇప్పుడు నేను చూపించిన విధంగా, చాలా ఎక్కువ వద్దు. ఇప్పుడు కొంచెం పౌడర్ ఏమంటారు దాన్ని, మైదా పిండి వేసుకొని ఒక్కొక్కటి అట్లా ఒత్తుకోవాలి. ఎక్కువ ప్రెజర్ పెట్టకండి, లైట్గా అంతే చాలు. మీకు చూస్తున్నారు కదా, అంతే. అదే మనకి రౌండ్ కూడా అదే వచ్చేస్తుంది, ఎందుకంటే మనం బటర్ వేసాం కదా. అలాగా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోండి, మీకు ఫాస్ట్ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ. ఇది మన అమ్మమ్మ వాళ్ళ నుంచి చేస్తూ ఉంటారు అన్నమాట, ఫంక్షన్లకి కానీ ఇలాగ ఫెస్టివల్కి కానీ చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోగా మనము ఆయిల్ పెట్టేసుకుంటే మనకి త్వరగా పెన్నులు తయారు చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే గోధుమ పిండి మనకి అంటే కొంచెం క్రంచీగా ఉండదన్నమాట. ఇదే మైదా పిండి క్రంచీగా ఉంటుంది, అందుకని ఎక్కువ మైదా పిండి యూజ్ చేస్తారు. మనకి లేయర్ చేసుకున్నాం కదా, అందుకే అక్కడ హోల్ వచ్చిందన్నమాట. బాగుంటుంది నిజంగా, చాలా టేస్ట్. అయితే మా ఇంట్లో అయితే మా అబ్బాయికి భలే ఇష్టం, నాకు చాలా ఇష్టం. మా వారికి కొంచెం స్వీట్ తక్కువే, సో మేమిద్దరమే ఎక్కువ తింటాం అనమాట. మాకు తెలిసిన వాళ్ళు కూడా బాగా తింటారు అనమాట ఈ పేనీలు. అంటే నేను చేసిస్తే తింటాను అనమాట, వాళ్ళకి తెలిసి చేసుకునేది. ఇప్పుడు అట్లాగే మనం కొంచెం మీడియంలో పెట్టుకుంటే చాలు. మనకి ఫ్లేమ్ తక్కువ అవసరం లేదు, హై అవసరం. హై ఉంటే మాత్రం మనకి సరిగా ఉండదు. కొంచెం మీడియంలోనే పెట్టుకుంటే మనకి బాగా వేగుతుంది. ఫాస్ట్ ఏమైనా వేయడమే ఆలస్యం, పూరి మాదిరిగా పొంగిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
వేగినటువన్నీ మనం పక్కకు తీసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనం వేగిపోయినటువన్నీ ఉంటాయి కదా, అలాగా ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు చక్కెర పొడి పైన అలా వేసేసుకుంటూ ఉంటే మనకి ఆ వేడి మీద బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ చక్కెర పొడి అనేది. అంతే ఈజీ. ఇది ఒక 3 వీక్స్ వరకు నిల్వ ఉంటుంది. మన జర్నీలో కూడా తీసుకెళ్ళచ్చు. పిల్లలు ఉండేటప్పుడు చాలా బయట ఫుడ్ లేకుండా మనకు కనీసం ఇంట్లో చేసుకుంటాం కదా, చాలా బాగుంటుంది. మనం కూడా తినచ్చు. ఒక 2 పీసెస్ అనేది ఒక 6-8 పీసెస్ లాగా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది అది. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. చూసారా, పక్కన రెడీగా పెట్టుకున్నాను, ఒత్తేసుకొని పెనీలు. ఇది ఫ్రై, ఇక్కడ చక్కెర పొడి ఫాస్ట్ అయిపోతుంది. అందరూ ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్.